హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేమైతే ధర్మస్థల అండ్ కుకే సుబ్రహ్మణ్యకి అయితే బయలుదేరామండి. ఇంటి దగ్గర బయలుదేరేసరికి 10 o'clock అయింది. సో మాకు 3 days రజా ఉండింది కాబట్టి ఇంకా అనుకోకుండా ప్లాన్ అయితే చేసి వెళ్ళామండి మేము. సో ఇంటి దగ్గరనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా మధ్యలో ఆపి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని మేమైతే ఇంకా ఆఫ్టర్ 4 hours జర్నీ తర్వాత ఇంకొక పక్క ఆపి కాఫీకి అయితే నిలుపున్నామండి. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఈ హోటల్ దగ్గర అయితే. ఇంకా మేము కాఫీ అయితే తాగేసి ఇంకా బయలుదేరామండి. ఇంకా ధర్మస్థల చేరేపాటికి ఇంకా ఆల్మోస్ట్ 6:30 అయ్యింది ఈవినింగ్. సో అక్కడ వెళ్ళి రూమ్ అయితే బుక్ చేసుకుందాము అని చెప్పి అయితే వెళ్తే ఫుల్ చాలా రష్గా అయితే ఉండింది. సో ఇంకేం చేసినాం, దర్శనం చేసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వెళ్ళామండి. సో గుడి దర్శనం చాలా రష్ ఉంది కాబట్టి ఇంక దర్శనం చేసుకొని ఇంక బయట వచ్చేసరికి 10 o'clock అయింది. మాకు ఇక్కడ రూమ్ అయితే దొరకలేదు. ఇంకా మార్నింగ్ ఈ నైట్ అక్కడ నుంచి ఇంకా కుక్కేలో దొరుకుతుందేమో రూమ్స్ అని చెప్పి ఇంక కుక్కేకి అయితే వచ్చేసాము. సో అక్కడ కూడా దొరకలేదండి. కుక్కేలో అయితే ఎక్కువ రూమ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అంత రూమ్ ఫుల్ అని బోర్డు వేరే వేసుకొనేస్తున్నారు. సో ఇంకా కార్లోనే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ ఇంకా అక్కడే మార్నింగ్ లేచి ఇంక నదిలోనే స్నానం చేసి ఇంక దర్శనంకి అయితే వెళ్ళామండి. ధర్మస్థల అయితే వీడియో అయితే నేనైతే తీయలేదు. ఇంకా నైట్ అయిపోయేసరికి ఇంకా ఆ టైంలో వర్షం వేరే బాగా పడింది. ఇంకా అక్కడి నుంచి మిడ్ నైట్లోనే ఇంక కుక్కేలో అయితే వచ్చామండి. ఇంక కుక్కేకి వచ్చేసరికి మాకు 2 o'clock అయ్యింది. మేము వెళ్ళినప్పుడు నదిలో నీళ్ళు చాలా బాగుండే అండి ఇక్కడ.
సో ఇంకా రెడీ అయ్యి గుడికి అయితే వచ్చేసామండి. చూడండి, ఇదే అండి టెంపుల్. ఇది ఒక మోస్ట్ పాపులర్ టెంపుల్ అనే చెప్పొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30కి అయితే ఓపెన్ చేస్తారంటే మార్నింగ్ 6:30 టు మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఉంటుంది. ఇంక తర్వాత 2 hours క్లోజ్ చేసి ఇంక మళ్ళీ 3:30కి అయితే ఓపెన్ చేస్తారు. ఇంక మళ్ళీ 8:30 వరకు ఉంటుందండి గుడి ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ ఫ్రీ ఫ్రీ ఎంట్రీ టికెట్ కూడా ఉందండి. అలాగే ఇక్కడ స్పెషల్ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఇది గుడి లోపల అండి. సో మేమైతే ఫ్రీ ఎంట్రీలోనే వెళ్ళాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయట అయితే వచ్చాము. ఇక్కడ షాపింగ్ చేసేదానికి ఇంక చాలా ఎక్కువ షాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం 12:30కి ఇక్కడ గుడిలో అన్నదానం కూడా చేస్తారండి. ఇంకా పక్కన ఎక్కువ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము అయితే బేలూరుకి అయితే వెళ్తున్నామండి. ఇంకా బేలూరు విజిట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాము. చూడండి, బేలూరు వెళ్ళే దారిలో చిన్న డ్యామ్